తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తాలో బతుకమ్మ కుంట గురించి 40 ఏళ్ళు కొట్లాడాడు. 40 ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను 6 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం. వచ్చే బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, కోర్ అర్బన్ రీజన్ కావచ్చు, సెమీ అర్బన్ రీజన్ కావచ్చు, రూరల్ తెలంగాణ కావచ్చు, ఒక ప్రణాళికబద్ధంగా డిసెంబర్ 9 లోపల మన విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తెలంగాణని 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం. ఇదే కాదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ నగరం ఉంది, కానీ ఎయిర్పోర్ట్కి అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. అందుకే అక్కడ 30,000 ఎకరాలల్లా భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలుతో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈరోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం, ఐటీ కంపెనీల కోసం, అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం. 30,000 ఎకరాలల్లా దాదాపుగా 20,000 ఎకరాలు ఓపెన్ ఏరియా, ఒక 15,000 ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి, నెట్ జీరో సిటీని నిర్మించాలని 30,000 ఎకరాలల్లా దాదాపుగా 15,000 ఎకరాలను పార్కుల కిందనే వదిలేస్తున్నాం. మిగతా 15,000 ఎకరాలలో రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక గొప్ప నగరానికి ఈరోజు ప్రణాళిక చేస్తున్నాం. ప్రపంచమంతా ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూశారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూశారు, హైటెక్ సిటీని చూశారు, గచ్చిబౌలి చౌరస్తాను చూశారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది, అక్కడున్న నగరం నిద్రపోతుంది 9 తర్వాత. ఇక్కడ 24 గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది. ఈ ప్రాంతం కలకలలాడుతుంది. ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేటలో కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో, రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈరోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి
మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తోళ్ళని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరికపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈరోజు మేము ఇస్తున్నాం. ఈరోజు పీజేఆర్ గారు పేరు పెట్టడానికి కారణం ఉంది. ఆ హైటెక్ సిటీ రావడానికి పీజేఆర్ కారణం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పీజేఆర్ గారు కారణం. ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఒక నమ్మకం కలిగించింది పీజేఆర్. అందుకే వారి పేరు పెట్టడం సముచితం అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ మన ఫ్లైఓవర్కి పేరు పెట్టుకున్నాం. రేపు పొద్దుగాల షేర్లింగంపల్లిలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. వేదిక మీద ఉన్న మా చాలా మంది నాయకులు ఉన్నారు, యువమిత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుదామని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. మరి మీ అందరికీ అవకాశాలు రావాలంటే మీరు అరికపూడి గాంధీతో పాటు ఈ అభివృద్ధిలో ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటాయి, కుటుంబంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది. ఎందుకంటే వారికి చతురత తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే. మొదట పివి నరసింహారావు గారు, ఆ తర్వాత శ్రీపాదరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా. అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం. షేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వారి పరిష్కరిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్స్ చేసిందంటే ఒక్క నిమిషం ఆపకుండా